నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రాబోయే రోజుల్లో మహర్దశ పట్టనుంది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో జరిగినటువంటి కేటాయింపులు, రైల్వే శాఖ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం అమరావతి రైల్వే లైన్కి క్లియరెన్స్ ఇచ్చేసింది. అమరావతి రైల్వే లైన్ ఎటు నుంచి ఎటువైపు వెళ్ళబోతుంది, ఇక్కడ జరగబోయేటువంటి డెవలప్మెంట్, అలానే పెట్టబోయేటువంటి ఖర్చు ఎలాంటిది, ఆల్రెడీ 2017-18లో తీసుకున్నటువంటి అలైన్మెంట్ ఏంటి, ఇప్పుడు ఆ అలైన్మెంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి రైల్వే లైన్కి సంబంధించి అంటే గుంటూరు నుంచి అమరావతి మీదుగా విజయవాడ కలిపేటువంటి రైల్వే లైన్కి రైల్వే శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి రేఖాచిత్రం ఒకసారి మనం చూద్దాం. ఇది గతంలో రైల్వే శాఖ క్లియర్ చేసినటువంటి అమరావతి రైల్వే లైన్కి సంబంధించిన మ్యాప్ ఇది. దీనికి క్లియరెన్స్ ఇచ్చింది. దాదాపు 2047 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా ఇక్కడ 9 స్టేషన్లని అమరావతి మార్గంలో నిర్మించబోతుంది కేంద్ర రైల్వే శాఖ. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ని ఎప్పుడో ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏళ్ల తరబడి ఇది కొనసాగుతూ వచ్చి ఫైనల్గా ఈ బడ్జెట్లో క్లియరెన్స్ వచ్చింది. ఈ బడ్జెట్లోనే మొత్తం అమౌంట్ కూడా కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో వీలైనంత వేగంగా పనులు మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయించారు. ఆల్రెడీ దీనికి రైల్వే బోర్డు అప్రూవల్ ఉండడంతో నెల రోజుల క్రితమే ఈ రైల్వే లైన్కి సంబంధించినటువంటి సర్వే పనుల్ని దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి వివిధ శాఖల విభాగాలు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు క్షేత్రస్థాయిలో ఆల్రెడీ సర్వే పనులు కూడా మొదలైపోయినటువంటి పరిస్థితి. ఇది అమరావతి రైల్వే లైన్కి సంబంధించినటువంటి మొదటి డిపిఆర్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. మొదటిసారిగా ఇచ్చినటువంటి 2017-18లో ఇచ్చినటువంటి డిపిఆర్, ఆ తర్వాత 2021లో దీన్ని అప్డేట్ చేశారు. అప్పటికి ఇప్పటికీ ఎలాంటి మార్పులు లేవు. అదే క్రమంలో 2021లో ఏదైతే డిజైన్ని ఆమోదించారో ఇప్పుడు పెరిగినటువంటి ఖర్చులని దృష్టిలో పెట్టుకొని 2047 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు జరిగినాయి. దాదాపుగా ఆ అమౌంట్తో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పని రైల్వే శాఖ భావిస్తుంది. ఒకసారి ఇది మనం మ్యాప్ని కనుక పరిశీలించి చూస్తే విజయవాడ రైల్వే జంక్షన్ మేజర్ రైల్వే జంక్షన్ కాబట్టి విజయవాడ రైల్వే జంక్షన్ చుట్టూనే దీని కథ అంతా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. అలానే ఇటు గుంటూరుకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్, ఈ 2 పాయింట్స్కి మధ్యలో అమరావతి నగరం, ఇప్పుడు అమరావతి రాజధాని ఈ ఆరెంజ్ కలర్ మార్క్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సీడ్ క్యాపిటల్ ఏరియా. ఈ క్యాపిటల్ ఏరియాకి ఆనుకుని, ఎందుకంటే ఇటువైపు మార్గానికి విజయవాడ రైల్వే జంక్షన్ దగ్గరగానే ఉంటుంది. అలానే ఇటువైపు నుంచి మరొక రైల్వే స్టేషన్ నిర్మించడం ద్వారా ఈ 2 ప్రాంతాలకి సమదూరాన్ని పాటించే విధంగా, అంటే సెంటర్లో ఉన్నటువంటి అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాకి మధ్యస్థంగా ఎటు నుంచి ఎటైనా కానీ ఇటు విజయవాడ వైపు వెళ్ళాలన్నా ఇటు అమరావతి వైపు రావాలన్నా కానీ అనువుగా ఉండే విధంగా ఈ డిజైన్ రూపొందించారు. ఇది మేజర్ రైల్వే స్టేషన్ అమరావతి రైల్వే స్టేషన్. మరొక 9 రైల్వే స్టేషన్స్ ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రైల్వే లైన్. ఇక్కడ ఎర్రుబాలెం దగ్గర ట్రాక్ని తీసుకుంటున్నారు. ఆ ట్రాక్ని ఎక్స్టెండ్ చేస్తూ కృష్ణానది మీదుగా ఇక్కడ భారీ వంతెన నిర్మాణం కట్టబోతున్నారు కృష్ణానది పైన. ఆ తర్వాత ఇటు అమరావతి అంటే పాత అమరావతి నగరం ఏదైతే ఉందో ఆ నగరానికి, కొత్త అమరావతి నగరానికి మధ్యస్థంగా ఈ రైల్వే లైన్ వెళుతుంది. ఇటు అటు కూడా అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో అప్పట్లో ఈ ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. అదే క్రమంలో ఈ రైల్వే అలైన్మెంట్ కూడా ఇదే మార్గంలో వెళుతుంది. అలానే ఇక్కడ నంబూరు దగ్గర ఈ రైల్వే లైన్కి, నంబూరు దగ్గర ఉన్నటువంటి ట్రాక్కి ఇది కనెక్ట్ అవుతుంది. నంబూరు నుంచి గుంటూరుకి వెళ్ళేటువంటి రూటు, అలానే ఇటు విజయవాడకి వెళ్ళేటువంటి రూటు అనువుగా ఉంటుంది. ఇది మొత్తం ప్లాన్. అలానే ఈ ప్లాన్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి, గతంలో వేసినటువంటి అంచనాలు ఏంటి, వాటిని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎందుకంటే ఓవరాల్గా దక్షిణ మధ్య రైల్వే ఇది 2017-18 మధ్యలో డెవలప్ చేసినటువంటి డిపిఆర్ ఇది. అప్పటికి వేసినటువంటి అంచనా 1635 కోట్లతో ఈ పని కంప్లీట్ చేయొచ్చు అనుకున్నారు. ఇప్పుడు 2000 కోట్లు టచ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈ మార్గంలో ఏమేమి వస్తాయి, దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మార్గంలో వచ్చేటువంటి బ్రిడ్జిలకి సంబంధించినటువంటి డేటా కూడా మన దగ్గర ఉంది. దాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎర్త్ వర్క్కి సంబంధించినటువంటిది, అలానే బ్లాంకెటింగ్కి సంబంధించినటువంటి వర్క్ ఉంది. కానీ ఇంపార్టెంట్ బ్రిడ్జ్, ఇక్కడ ప్రధానమైనటువంటి బ్రిడ్జి కృష్ణానది పైన కట్టబోయేటువంటి భారీ వంతెన కాబోతుంది. ఈ వంతెన కాకుండా మేజర్ బ్రిడ్జిలు మరొక 32 బ్రిడ్జిలు నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రహదారి మార్గంలో. అలానే చిన్న బ్రిడ్జిలు ఆర్యూబీలు అంటే రైల్ అండర్ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జిలకి మొత్తం అంతా కూడా 102 బ్రిడ్జిలు దీని స్కోప్లోకి వస్తున్నాయి. మొత్తం ఆ లెంత్లో 56 కిలోమీటర్ల మేర ఇది నిర్మిస్తున్నటువంటి రైలు మార్గం కాబట్టి ఈ మార్గంలో వచ్చేటువంటివి. అలానే ఆర్ఓబీలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు కనుక మనం చూస్తే
అండర్ బ్రిడ్జ్లు మొత్తం ఇవన్నీ అండర్ బ్రిడ్జ్లు మైనర్ బ్రిడ్జ్లు కలుపుకుంటే 102, ఇవి ఒక 2 బ్రిడ్జ్లు, మొత్తం 104 బ్రిడ్జ్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక కాబోతుంది. ట్రాక్ లింకింగ్ విషయంలో 56.53 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఈ అమరావతి రైల్వే లైన్కి సంబంధించి ఉంది. ఈ రైల్వే లైన్కి ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి పనులు వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అయితే వంతెనలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎర్రుబాలెం దగ్గర ఇది కనెక్ట్ అయితే నంబూరు వరకు వచ్చేసరికి 9 కొత్తగా రైల్వే స్టేషన్లు నిర్మించేటువంటి అవసరం ఉంది. ఒకటి పెద్దాపురం, చిన్నరావుపాలెం, అలానే గొట్టిముక్కల, పరిటాల దగ్గర కూడా కనెక్ట్ అవుతుంది. కొత్తపేట దగ్గర ఇక్కడ ఇక్కడ స్టేషన్ వస్తుంది. వడ్డుమాను దగ్గర స్టేషన్ వస్తుంది. అమరావతి దగ్గర మేజర్ ఐకానిక్ అంటే 50 సంవత్సరాలకు తగ్గట్టుగా ఈ డిజైన్ని 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం ద్వారా ఇక్కడ డిజైన్ నిర్మిస్తారు. అలానే తాడికొండ దగ్గర ఒక స్టేషన్ వస్తుంది. కొప్పవరం దగ్గర ఒక స్టేషన్ వస్తుంది. ఫైనల్గా నంబూరు దగ్గర కనెక్ట్ అవుతుంది. అంటే మొత్తం ఈ 9 స్టేషన్లని కూడా ఈ రైల్వే లైన్లో భాగంగానే అభివృద్ధి చేస్తారు. అలానే దీనికి అనుబంధంగా ఇటు పెదకూరపాడు వైపు నుంచి ఉన్నటువంటి సింగిల్ లైన్లని సత్తెనపల్లి పెదకూరపాడు వైపు నుంచి సింగిల్ లైన్లను కనెక్ట్ చేయడం, అవన్నీ కూడా ఎడిషనల్ వర్క్స్గా తీసుకోవాలనేటువంటి విషయాన్ని రైల్వే శాఖ డిసైడ్ చేసింది. మొత్తంగా 2047 కోట్ల రూపాయలని దీనికోసం ఖర్చు చేయబోతున్నారు. రాబోయేటువంటి 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి టార్గెట్స్ని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే సర్వే వర్క్స్ మొదలైనవి కాబట్టి అతి త్వరలోనే ఈ ఏరియాలో రోడ్డుకి అంటే భూ సేకరణకి సంబంధించి కానీ, ఇతర ప్రభుత్వ స్థలాల నుంచి సేకరించడం కానీ, ఇతర ప్రైవేట్ స్థలాల నుంచి సేకరించాల్సినటువంటి అంశాలు ఉంటే కనుక దానిపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. మొదట నిర్ణయించినటువంటి సందర్భంలో ఈ ప్రాజెక్టుకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 50-50 రేషియోలో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చులు భరిస్తూ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకుంది. కాబట్టి భూసేకరణ సమస్యలు పరిష్కరించేటువంటి క్రమంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాల్సిన పరిస్థితి ఉంది. మిగతా అన్ని అంశాలు కూడా కేంద్ర రైల్వే శాఖ పైనే ఈ బాధ్యతని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయేటువంటి 3 ఏళ్లలో ఒక రూపురేఖలు ఇవ్వడం ద్వారా అమరావతి రైల్వే స్టేషన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని కేంద్ర రైల్వే శాఖ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి డిజైన్లు కూడా ఫైనలైజ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి సర్వే కంప్లీట్ అయిన వెంటనే దీని సర్వేకి సంబంధించిన ప్రక్రియ పూర్తయిన వెంటనే టెండర్స్ కాల్ఫర్ చేయడం ద్వారా పూర్తిగా అంటే ఇందులో ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి వర్క్స్, అలానే లైనింగ్కి సంబంధించినటువంటి వర్క్స్, ఇవన్నీ కూడా సపరేట్ ప్యాకేజీల రూపంలో రైల్వే శాఖ ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నట్టుగా సమాచారం ఉంది. అమరావతి నిర్మాణానికి ఒక 3 ఏళ్ల సమయం పడుతుందని అంచనా అనుకుంటే ఆనాటికి అమరావతి రైల్వే స్టేషన్ అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా సిద్ధంగా ఉంటుందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.